హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం అయితే పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే రైతు రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు రైతు బీమాపై ఫోకస్ అయితే పెట్టింది. రాష్ట్రంలో నిరుపేద రైతుల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ సర్కార్ రైతు బీమాపై కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 సంవత్సరానికి గాను ఆగస్టు 15 నుంచి రైతు బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు సీఎం అయితే తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించిన విధి విధానాలు మరియు ఏ రైతులు ఈ బీమాకి అర్హులు అనే దాని గురించి అయితే వివరాలు ఇవ్వడం జరిగింది. దాని గురించి అయితే తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళినట్టయితే ప్రతి ఒక్క రైతుకు బీమా అనేది కల్పించాలి అనే ఉద్దేశంతో 2024-25 సంవత్సరానికి గాను రైతు బీమా పథకాన్ని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించనుంది. దానికి సంబంధించిన అర్హతలు అయితే విడుదల చేశారు. అర్హతలను ఒకసారి చూసుకున్నట్టయితే రైతు బీమా పథకానికి అప్లై చేసుకున్న వాళ్ళు 18 నుంచి 59 ఏళ్ల వయసు గలవారై ఉండాలి. రాష్ట్రంలో మొత్తానికి 75.86 లక్షల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండగా గతేడాది జూన్ వరకు మరో 3.22 లక్షల మందికి కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చినట్లుగా వ్యవసాయ శాఖ అయితే గుర్తించింది. అందులో 2.32 లక్షల మంది మాత్రమే రైతు బీమాకు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో అన్ని అర్హతలు ఉండి రైతు బీమాకు దరఖాస్తు చేసుకునే వారితో కలిపి 2.71 లక్షల మంది అర్హులని తేల్చారు. అదేవిధంగా జూలై 30 నాటికి 60 ఏళ్లు దాటిని వారిని పథకం నుంచి తొలగించి మిగతా అర్హులైన 45.13 లక్షల మంది ఇన్సూరెన్స్లను అధికారులు రెన్యువల్ చేయాలని నిర్ణయించారు. వాటికి తోడు కొత్తగా అర్హులైన 2.74 లక్షల మందికి కలిపి మొత్తం 47.87 లక్షల మంది రైతులను ప్రభుత్వం రైతు బీమాలో భాగస్వాములను అయితే చేయనుంది. ఏడాదికి ఒక్కో రైతుకు 3.36 చొప్పున సర్కారీ ప్రీమియం చెల్లిస్తోంది. రైతు సహజంగా లేదా ప్రమాదవశాత్తు మరణించిన ఆ కుటుంబానికి 5 లక్షల చొప్పున పరిహారం అయితే అందనుంది. దీని ద్వారా రైతులకు ఏదో రకంగా అయితే సహాయం కలుగుతుందని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.